హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్ఎండిసి అనమాట, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకు ఒక 990 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 25th May 2025 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 14 June 2025 అనేది లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, మనకి 990 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని అయితే మనకి బళ్ళారి కర్ణాటక స్టేట్లో అయితే ఒక లొకేషన్లో ఉన్నాయి. ఇంకా రెండు వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అనమాట, దంతేవాడ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మైన్స్ 2 మైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నమాట మనకి BAOM కిరణ్డూల్ కాంప్లెక్స్ అనమాట, అలాగే BAOM బచేలి కాంప్లెక్స్, DAOM డోనిమలై కాంప్లెక్స్. ఇలాగ మనకి 3 లొకేషన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మీరు అప్లై చేసే ముందు ఇక్కడ మనకి లొకేషన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ అనమాట, పోస్ట్ వైజ్ ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవాలి. ఏదో ఒక కాంప్లెక్స్కి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలన్నమాట. మల్టిపుల్ అప్లికేషన్స్, మల్టిపుల్ పోస్టులకి మీరు మల్టిపుల్ లొకేషన్స్కి అప్లికేషన్ పెట్టకూడదు. ఒక క్యాండిడేట్ ఒక లొకేషన్కి ఒక పోస్ట్కి మాత్రమే అప్లై అయితే చేయాలన్నమాట. అదే కాకుండా ఇక్కడ మనకి కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారనమాట పోస్ట్ వైజ్. అది కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట. సపోజ్ మీరు కనుక చూసుకుంటే ఫస్ట్ వేకెన్సీ ఫీల్డ్ అటెండెంట్ అనమాట, ట్రైనీ అంటారు. ఈ వేకెన్సీస్లో మనకి ఒక కాంప్లెక్స్లో 86, 38, 20 ఇలా ఉన్నాయి. దీనికి 8th క్లాసు లేదంటే ITI ఇచ్చారనమాట. ITI వాళ్ళు 8th క్లాస్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ట్రైనీ అనమాట, ITI ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేస్తుంటే వాళ్ళు అప్పుడైతే అలాగే మెయింటెనెన్స్ అసిస్టెంట్ అనమాట, మెకానికల్కి సంబంధించి కూడా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి లొకేషన్స్లో. ITI ఎవరైతే చేస్తున్నారో మన వెల్డింగ్లో కానీ, ఫిట్టర్లో కానీ, మెకానిస్ట్లో కానీ, మోటార్ మెకానిక్లో కానీ, ఇంకా డీజిల్ మెకానిక్లో కానీ, ఆటో ఎలక్ట్రీషియన్, ఈ ఏదో ఒక ట్రేడ్లో కనుక మీరు ITI చేస్తుంటే ఈ యొక్క మెకానికల్ మెయింటెనెన్స్ అసిస్టెంట్కి మీరు అప్లై అయితే చేస్తారు. అలాగే బ్లాస్టర్ అనమాట, ఇవైతే మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే లేవు, 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. లేదంటే ITI ఈ యొక్క బ్లాస్టర్ దాంట్లో కానీ, ఇంకా మైనింగ్ మేట్లో కానీ చేస్తున్న వాళ్ళు కానీ, ఇంకా కూడాను ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి 3 years బ్లాస్టింగ్ ఆపరేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. అలాగే మనకి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అనమాట, ఇవి కూడా ట్రైనీ వేకెన్సీస్, అన్నీ కూడా ట్రైనీ వేకెన్సీసే. ఇక్కడ దీనికైతే మనకి 3 years డిప్లొమా కావాలన్నమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో విత్ ఇండస్ట్రియల్ లేదంటే డొమెస్టికల్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ సర్టిఫికేట్ కూడా అవసరమైతే అవుతుంది అనమాట. అంటే 3 years డిప్లొమాతో పాటు మీకు ఇండస్ట్రియల్ లేదంటే డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్లో సర్టిఫికేట్ కావాలన్నమాట. ఇంకా ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్కి సంబంధించి ఇక ఎలక్ట్రానిక్స్లో కనుక 3 years డిప్లొమా ఉంటే సరిపోతుంది. ఇంకా HEM మెకానిక్ అనమాట, ఇవి కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 3 years మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కావాలి. దాంతోపాటు వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. సో ఇది HEM ఆపరేటర్కి. ఇంకా HEM ఆపరేటర్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్తో పాటు మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే HVM కావాలన్నమాట. ఇంకా MCO గ్రేడ్ 3కి సంబంధించి కూడా మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. QCA గ్రేడ్ 3 అనమాట, ట్రైనీ. ఇది కూడా BSc కెమిస్ట్రీ లేదంటే జువాలజీలో చేస్తుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి 1 సంవత్సరం పాటు శాంప్లింగ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ప్లస్ మీరు అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్, అలాగే ఏ లొకేషన్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఒక పోస్ట్కి ఒక లొకేషన్కి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అందుకోసం మనకి ఇక్కడ 3 సెపరేట్ లింక్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ కాంప్లెక్స్కి అప్లై చేయాలనుకుంటే దాని మీద మాత్రమే క్లిక్ చేసి ఒకే ఒక అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ ట్రైనీ వేకెన్సీస్. మొదటి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. మీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు 18,000 నుంచి 19,000 రూపీస్. ఇంకా తర్వాత 6 months కూడాను మీకు 18,500 నుంచి 19,500 వరకు ఇస్తారు. తర్వాత అయితే మీకు పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. అంటే 1.5 years తర్వాత మీకు పర్మనెంట్ అవుతుంది. రెగ్యులరైజ్ పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక్కడైతే ఇచ్చారనమాట, దాదాపుగా 35,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏజ్కి సంబంధించి మినిమం 18 years, మ్యాక్సిమం 30 years అంటే 18 నుంచి 30 సంవత్సరాలు అనమాట. SC ST వాళ్ళు ఎవరైనా ఉంటే 35, OBC NCL వాళ్ళు 33 సంవత్సరాల వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మనం 14/6/2025కి మీకు ఈ యొక్క ఏజ్ అనేది చెక్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం 150 రూపీస్ అయితే పే చేయాలి. ఇది సింపుల్గా ఒక అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేస్తే మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మీరు ఏ కాంప్లెక్స్కి అప్లై చేయాలి, ఏ పోస్ట్, ఒకే ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి, ఒక పోస్ట్కి మాత్రమే అనమాట. దాని గురించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం ఓకే అయితే చేసుకోవాలి. ప్లీజ్ మీరు ఏ లొకేషన్కి మీరు సెలెక్ట్ చేసుకుని అది ఇక్కడైతే వస్తుంది. నేనైతే ఇక్కడ డోనిమలై కాంప్లెక్స్ అనేది ఉందన్నమాట. నేను అదైతే సెలెక్ట్ అయితే చేశాను అనమాట. డోనిమలై కాంప్లెక్స్ బళ్ళారి కర్ణాటకకి సంబంధించినటువంటి వేకెన్సీస్ మాత్రమే ఈ లింక్లో వస్తాయి. అలాగే మీరు ఏదైతే ఎక్కడైతే అప్లై చేయాలనుకున్నారో అది ఆ లింక్ తీసుకుని ఇలాగైతే వస్తుంది. మొదట ఏం చేయాలంటే ఫ్రెష్ క్యాండిడేట్ ఉంటుంది అనమాట. అక్కడ మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీకు మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు. మొదట ఇయర్ సెలెక్ట్ చేయాలి, తర్వాత మంత్, తర్వాత డే అనమాట. ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ టైం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ కన్ఫామ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలన్న తర్వాత ప్రాజెక్ట్ లొకేషన్ సెలెక్టెడ్ ఇదనమాట వచ్చింది. బళ్ళారి కర్ణాటక నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది ఇక్కడ వస్తుంది అనమాట. ఇంకా పోస్ట్ అప్లైడ్ ఫర్ ఈ యొక్క లొకేషన్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడాను మనకి వస్తున్నాయి అనమాట. చెక్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డిసిప్లిన్ అయితే ఉందో వెల్డరా ఆ పోస్ట్కి సంబంధించి నేను ఇక్కడ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఇస్తే దాంట్లో ఉన్నటువంటి ట్రేడ్స్ వచ్చాయి అనమాట. వెల్డరు, ఫిట్టరు, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్ వీటిలో కనుక ఐటీఐ చేస్తుంటే సరిపోతుంది. సపోజ్ ఇలా సెలెక్ట్ అయితే చేసి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో సెలెక్ట్ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. జీమెయిల్ ఏంటనేది ఇక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ డొమైన్తో పాటు ఇక్కడ సెకండ్ టైం ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఈ డొమైన్స్ ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే ఇక్కడ ఈ బాక్స్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. జీమెయిల్ లాంటివి అయితే ఇక్కడ వస్తాయి ఆటోమేటిక్గా. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. లేనిది ఏదైనా ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ అయితే పాస్వర్డ్ అని మినిమం ఒక 4 లెటర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఎస్ అనాలి, సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట. ఇక్కడైతే బోల్డ్ లెటర్స్లో ఇచ్చారు. మనకి ఎడిట్ ఆప్షన్ తర్వాత ఉండదని చెప్పి జాగ్రత్తగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మిస్టేక్స్ లేకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎస్ అని సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ మనకి సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని చెప్పేసి ఇలాగ వస్తుంది అనమాట. నెక్స్ట్ అప్పుడు ఏం చేయాలంటే మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చామో దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే పంపిస్తారనమాట వీళ్ళు. చెక్ చేసుకోవచ్చు. లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ కోసం ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామనుకున్నారు ఇందాక సెలెక్ట్ చేసి అదే ఇక్కడ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లొకేషన్ ఇందాక చెప్పిన ఆటోమేటిక్గా అయితే వస్తుంది. పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకున్నాం. అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నవన్నీ మనం అన్ని క్లియర్ చేసుకుంటూ అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేయాలన్నమాట. స్టెప్ 1లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, తర్వాత వచ్చేసరికి మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకొని సబ్మిట్ చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి. ప్లస్ ఫస్ట్ అయితే మన ఫిల్ అప్లికేషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ట్యాబ్ దాంట్లో కూడా మనకి 3 ట్యాబ్స్ వచ్చినాయి అనమాట. మొదటి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. మొదటి ట్యాబ్ మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట. శాలిటేషన్ చెక్ చేసుకోవాలి. మన మిస్టరా ఏంటంటే నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేస్తారు మీకు డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఏజ్ కూడా వస్తుంది. 14 జూన్ 2025కి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఏజ్ 18 to 30 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబరు అలాగ ఎంటర్ చేయాలి. విలేజ్ అనమాట. ఇక్కడ ఏరియా లొకేషన్ అంటే మనకి తాలూకా ఉంటుంది కదా, తహసీల్ అంటారు, ఎంటర్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పిన్ కోడ్ స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్, ఇంకా కూడా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. టౌన్ అనమాట, సిటీ, మీరు ఏ సిటీలో ఉంటున్నారు, స్ట్రీట్ అన్నీ కూడా మీ కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో అన్నీ స్టాప్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసి సరిపోతుంది అనమాట. ఇది
ప్లస్ ఈమెయిల్ ఐడి విజిబుల్ అవుతున్నది. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ కేటగిరీ ఏదైతే ఉందో యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలో మీరు నాన్ క్రీమీ లేయర్కి మాత్రమే మనకి ఇదైతే ఉంటుంది రిజర్వేషన్. అలాగే ఎస్సీ ఎస్టీ అనమాట. సపోజ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట, మీకు దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎంటర్ చేయాలి. మెరిట్ స్టేటస్ మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డిజబుల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే కనుక డిజబుల్ క్యాండిడేట్స్ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. వాళ్ళకి మాత్రమే ఎనబుల్ అవుతుంది, మిగతా వాళ్ళకి రాదనమాట. దాని సంగతి మనం జనరల్ క్యాండిడేట్స్ అయితే మనకి టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఆరు పర్మనెంట్ ఎంప్లాయీ ఆఫ్ ఇక్కడ ఈ యొక్క నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి ఈ యొక్క దాంట్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఎస్ పెడితే కనుక దాని యొక్క ఎంప్లాయ్మెంట్ ఐడి ఉంటుంది, వాళ్ళు ఎంటర్ చేసుకోవచ్చు. నో పెడితే అవసరమైతే లేదనమాట మనకి. ఇంకా మీరు కనుక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో కనుక మీకు ఏదైనా స్పోర్ట్స్లో మెరిట్ అనేది కొంచెం ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. ప్లస్ తర్వాత ఇక్కడ ఐ హియర్ బై యాక్సెప్ట్ అండ్ కన్ఫర్మ్ అండర్టేకింగ్ ఇదైతే మనం ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెట్టి పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఊరికి ఎస్ పెట్టడం కాదు, ఎందుకంటే ఇక్కడ మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీకు ఉన్నది, హయ్యర్ క్వాలిఫికేషన్ మీకు లేదని చెప్పేసి, అలాగే మిగతా ఏజ్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నాకు అని చెప్పేసి మీరు డిక్లరేషన్ అయితే ఇస్తున్నారనమాట. అందుకని ఎస్ అయితే పెడుతున్నాము. అట్లాగే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని కూడా మనం డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరుగుతున్నది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టుకొని మీరు సేవ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మన ఫస్ట్ ట్యాబ్ అయిపోయింది అనమాట. ఇక్కడ సెకండ్ ట్యాబ్కి అయితే అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా మనం ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేసుకున్నా దానికి ఇక్కడ నోటిఫికేషన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం సపోజ్ నేనైతే మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ సెలెక్ట్ చేస్తాను, ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి. ఐటీఐ అండ్ వెల్డింగ్, ఐటీఐ అయితే కావాలన్నమాట దీనికి, వెల్డింగ్ ఫిట్టర్ అలాగనమాట. వీటిల్లో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడ ఎంటర్ అవుతాయి. మీరు ఏ పోస్ట్కి సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి తప్పనిసరిగా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. మొదట 10th క్లాస్ కనుక ఉంటే ఇది 10th క్లాస్ ఎంటర్, ఒక పోస్ట్కి అయితే 8th క్లాస్ కూడా ఉంది, అది కూడా వస్తుంది అనమాట. మీరు ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 8th క్లాస్ కూడా వస్తుంది, అలాగే ఐటీఐ కూడా వస్తుంది అనమాట. సో ఇక 10th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ యాడంటే ఇలా వస్తుంది అనమాట. క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట, 10th మెట్రికులేషన్ ఎస్ఎస్సీనా ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగనమాట. ఇంకా కూడా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ డిసిప్లిన్ నేమ్ అనమాట. ఏదన్నా మీకు అంటే స్పెషల్ సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే జనరల్ అయితే జనరల్ అనమాట ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సోషల్ సైన్స్, తెలుగు, ఇంగ్లీషు ఉంటాయి కదా అవి. ఇంకా డ్యూరేషన్ అనమాట. డ్యూరేషన్ అనేది 1 సంవత్సరం కాబట్టి ఇయర్ మంత్ అనమాట, 1 సంవత్సరం కాబట్టి 1 సంవత్సరం. పాసింగ్ మంత్ ఇయర్ అనమాట. మీరు ఏ సంవత్సరం అయితే పాస్ అయ్యారో 10th క్లాస్ అనేది చేయాలి. బోర్డు, యూనివర్సిటీ ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈ బోర్డా, 10th అంటే స్టేట్ బోర్డా. మార్క్స్ స్కీమ్ అనమాట, సిజిపిఏ సిస్టంలో ఉన్నారా లేకపోతే పర్సంటేజ్ సిస్టమ్. సపోజ్ మీరు సిజిపిఏ ఇస్తే కనుక ఆ యొక్క సిజిపిఏ కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది, అంటే 9.5 8.5 అని మనకి మార్క్స్ మెమోస్ బ్యాక్ అయితే ఇస్తారనమాట. అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదంటే స్కూల్ వాళ్ళు కూడా మనకి అది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎస్ అయితే పెట్టుకోవాలి. మార్క్స్ లేదంటే సిజిపిఏ అప్టైన్డ్ మీకు ఎంత వచ్చింది, టోటల్ మ్యాక్సిమం ఎంత 9.5 లేకపోతే 10.5 పర్సంటేజ్ మనమే క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. సపోజ్ 8.5 into 9.5 అలాగే వేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ సిజిపిఏ అయితే పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా అయితే ఆ బోర్డు వాళ్ళు ఇస్తారనమాట. మార్క్స్ మెమోస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట మనం. సపోజ్ 8.5 into 9.5 వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాని స్కేల్ ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. లేదు ఒకవేళ మీకు మార్క్స్ సిస్టంలో కనుక మీరు ఉంటే కనుక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయాలి. అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా డెలివరీ మోడ్ ఫుల్ టైం చదువుకున్నారా, పార్ట్ టైం చదివారా, కరస్పాండెన్స్ చదివారా, ఇంకా సేవ్ అయితే చేసుకోవాలి. సేవ్ అన్నాం అనమాట. సేవ్ అంటే ఒక కాలం ఇక్కడికి వచ్చేసింది. మీరు దీనిని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, ఏదన్నా డిలీట్ కూడా చేసుకుని మళ్ళీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, లేదంటే ఐటీఐ అయితే ఐటీఐ అనమాట. అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. ఐటీఐ అయితే ఐటీఐ. ఇంకా స్పెషలైజేషన్ డిసిప్లిన్ ఫిట్ నేను ఏది సెలెక్ట్ చేసుకుని అదే ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఏ సంవత్సరం
డ్యూరేషన్ అనమాట, ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇయర్స్ అనేది ఇక్కడైతే 2 years అయితే 2 years, 1 year అయితే 1 year. ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. బోర్డు యూనివర్సిటీ అనమాట, ఇది దేంట్లో అయితే చదువుకున్నారు అదనమాట. ఇది ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా లేకపోతే దానికి సంబంధించింది అయితే సెలెక్ట్ ఎంటర్ చేసి మార్క్స్ స్కీమ్ అనమాట, మార్క్స్ CGPA సిస్టమ్ ఇది కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఎంటర్ అయితే చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. డెలివరీ మోడ్ ఫుల్ టైమ్ అదనమాట. ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. సో నేను సెకండ్ క్వాలిఫికేషన్ కూడా ఎంటర్ చేశాను. డిలీట్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళొచ్చు. ప్లస్ డిప్లొమా ఉన్న వాళ్ళు డిప్లొమా కూడా వస్తుంది, ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే 8th class కూడా వస్తుంది, అన్నీ కూడా వస్తాయి అనమాట, ఆ పోస్ట్ ప్రకారం వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవడానికి వెళ్ళాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం అయితే లేదు. ఇవన్నీ ట్రైనింగ్ వేకెన్సీస్, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదన్నమాట. కొన్ని వేకెన్సీస్కి మాత్రం అడిగారు, కొన్ని అంటే స్పెషల్ వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా వాటి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్కి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. బ్రౌజర్ నుండి ఫైల్ అయితే సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికి అయితే వస్తుంది. సిగ్నేచర్ కూడా అదే విధంగా అప్లోడ్ చేసుకోవాలి. మన 50 KB వరకు అలౌ చేస్తారనమాట, JPG ఫార్మేట్. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనం గ్రీన్ బటన్ మీద రాసింది అనమాట, 10th class మార్క్ షీట్ అప్లోడ్ చేయాలి. 10th మార్క్ షీట్ అనమాట. IT మార్క్స్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ITI సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ అలాగనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, మనం EWS సర్టిఫికేట్, లేకపోతే SC ST ఓబీసీ వాళ్ళు EWS మాత్రం ఆ కేటగిరీ వాళ్ళు 1st April నుంచి 31st March ఆ యొక్క ఇయర్కి సంబంధించినటువంటిది మనకి అప్డేటెడ్ అంటే రెన్యువల్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. SC ST వాళ్ళకైతే కనుక వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది, వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. EWS OBC వాళ్ళకి మాత్రం ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం రెన్యువల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక దాని ప్రకారం మన కేటగిరీ సర్టిఫికేట్ PDFలో మనకి 300 KB వరకు అలౌ చేస్తారు. బ్రౌజర్ అని ఫైల్ సెలెక్ట్ చేయాలి, గ్రీన్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడికైతే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ తర్వాత సబ్మిట్ అప్లికేషన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఒక ప్రివ్యూ అయితే కనపడుతుంది అన్నమాట, మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఎడిట్ అప్లికేషన్ అని ఉందన్నమాట, ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట, జాగ్రత్తగా చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్స్. ఇక్కడ మనం డిక్లరేషన్ ఎస్ అయితే పెట్టాలి. అలాగే డూ యూ వాంట్ ప్రొసీడ్ విత్ పేమెంట్ అనమాట. పేమెంట్ ఉన్న వాళ్ళకి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు. జనరల్ క్యాండిడేట్స్ UR OBC EWSకి క్యాండిడేట్కి మాత్రం ఫీజు ఉన్నదన్నమాట. వాళ్ళైతే ఎస్ పెట్టుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. సో ఇక మనకైతే 150 రూపీస్ అయితే వస్తున్నది అనమాట ఒక పోస్ట్. మీరు ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయాలి, ఒక యూనిట్కి మాత్రం అప్లై అయితే చేసుకోవాలన్నమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి అవకాశం లేదనమాట. ఆ పోస్ట్కి ఏదైతే ఇచ్చారో ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ SBI కలెక్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. NMDC లిమిటెడ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ అని వచ్చింది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇదాక వచ్చింది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ అనమాట, నోటిఫికేషన్ నెంబర్ ఇది 3/2025 అనమాట. అలాగ మనం ఎంటర్ చేసాం. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అక్కడ ఏదైతే ఎంటర్ చేశారో అప్లికేషన్ ఫామ్లో అది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి అక్కడ ఏదైతే ఎంటర్ చేశామో అది ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క కేటగిరీ UR OBC EWS, ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి. మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనమాట, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ ఇక్కడ సపోజ్ మన మెయింటెనెన్స్ అసిస్టెంటా ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రాజెక్ట్ అనమాట, ప్రాజెక్ట్ కూడా ఎంటర్ చేయాలి. ప్రాజెక్ట్ అంటే మనకి బళ్ళారి ప్రాజెక్ట్ లేకపోతే దంతేవాడ ఛత్తీస్గఢ్ కాంప్లెక్స్ ఇక్కడైతే ఇచ్చారనమాట. DC ఇందాక ఫస్ట్లో మనకు వచ్చింది కదా, DIOM లేకపోతే ఇదనమాట. దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో, దీనికి అప్లై చేస్తూ ఉంటే అదనమాట. ఇంకా ప్రాజెక్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని ప్రాజెక్ట్ మేము ఇప్పుడు చెప్పాం కదా, సరే క్లియర్ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ ఫీజు, ఇంకా ఇక్కడ కూడా మనం రిక్రూట్మెంట్ ఫీజు అని కానీ లేకపోతే అప్లికేషన్ ఫీజు అని కానీ ఎంటర్ చేసి సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు నోటిఫికేషన్ ఆటోమేటిక్గా వచ్చింది 3/2025. మీకు 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి మొబైల్ నెంబరు. అట్లాగే ఇక్కడ కిందకు వచ్చేసేయాలి, టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంకా UPI కూడా వస్తుంది. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి NMDC ఏదైతే ఉన్నా 990 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ ఆఫ్